అయ్య బాబోయ్, ఏమైపోతుంది? అయ్యా జాగ్రత్తగా ఉండు నా బాబు. అమ్మ జిరాఫీ పడిపోయింది. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నిన్న ధన గాలి వాన అంతలాగా కొట్టేసిందండి. నిన్న వీడియో పెట్టాను కదా, ఒక్క రోజులో బీభత్సం జరిగిపోయింది అని చెప్పి. ఈవేళ మార్నింగ్ లేచేసరికి 6:30 టైము. ఎండ చూడండి ఎలా వచ్చేస్తుందో. సూర్య భగవానుడు చక్కగా ఏదో బగబగలాడుతూ వచ్చేసాడు అనమాట అండి. నిన్న ఆ ఒక్క గంట సేపు జరిగిన బీభత్సానికి రాత్రి వరకు ఎవ్వరికి కరెంట్లు ఇవ్వండి. అంటే రోడ్ల మీద చెట్లు అన్నీ కూడా పడిపోయినాయి అంట. మరి మామిడి తోటలో ఇవన్నీ కూడా దెబ్బతిని ఉంటాయేమోనని కంగారు పడ్డామన్నమాట. మా వారు తోటకి ఫోన్ చేశారనమాట. చేస్తే అక్కడేమి అంత లేదంటండి. ఇక్కడ లేదండి, బాగానే ఉన్నది అని అన్నారు. అమ్మయ్య అని అనుకున్నాము మన మామిడి తోట గురించి అనమాట. అలానే నిన్న అసలు ఆ జిరాఫీ పడిపోవటం మాత్రం ఎంత టెన్షన్ పడ్డానంటే అండి, జిరాఫీ పడుద్దని అనుకోలేదు. కృష్ణయ్యకి ఏమన్నా అవుతుంది, కృష్ణయ్య పడిపోతాడు అలానే ఒక టెన్షన్ పట్టుకుంది. ఎందుకో కృష్ణయ్య నువ్వు జాగ్రత్త అంటూ ఉన్నానండి. అంటే ఈ చిన్ని కృష్ణుడు ఉన్నాడు కదా, చిన్ని కృష్ణయ్య పక్కకు పడతాడేమో, అంత బరువు ఉండదు కదా ఆ విగ్రహం. తాండవ కృష్ణుడు అంటే చాలా బరువు, ఎందుకంటే అది సిమెంట్తో చేసిందనమాట అండి. ఒక 10 మంది సాయం పడితే కానీ ఆ బొమ్మని కదలపలేరు అనమాట, ఈ తాండవ కృష్ణుడిని. అట్లనే ఇక ఈ బొమ్మలు ఉన్నాయి చూడండి దిగువన, గోవులు కానీ, ఈ అమ్మాయి బొమ్మలు కానీ, తర్వాత ఈ కోళ్ళు కానీ, తర్వాత ఈ ఏనుగు బొమ్మలు ఉన్నాయి కదా, ఈ ఏనుగు బొమ్మలు కానీ ఇవన్నీ సిమెంట్ వండి అసలు కదలపలేరు. ఒక్కళ్ళు మోయటానికి కూడా చాలా కష్టం అనమాట. ఎటు తిరిగి నేను భయపడిందల్లా మన ఈ బుజ్జి కృష్ణయ్యనే. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనుకుంటండి మొదట్లో వచ్చినాయి అనుకుంటా. మీ అందరికీ తెలుసు కదండి, ఒక బామ్మగారు ఇచ్చారు నాకు ఈ కృష్ణయ్యని. సరే ధనుర్మాసంలో గొబ్బి పేరంటాం, గొబ్బి పూజ చేసుకోవటానికి వీలుగా ఈ పారిజాతం చెట్టు కింద పెట్టాను. అలా ఉంచేసానండి, తీబుద్ది అవట్లా. సరే తీద్దామని అనుకుంటున్నాను. ఈలోపు ఈ ఉపద్రవం వచ్చింది కదండి. ఇక నాకు భయం పట్టేసుకుని కృష్ణయ్య జాగ్రత్త అంటనే ఉన్నానండి. మరి అంత గాలికి జిరాఫీ అయితే దబ్బమని పడిపోయిందండి. అసలు పడటం ఎంత జాగ్రత్తగా పడిందంటే నాకు అసలు ఇప్పుడు చూసుకుంటే ఆశ్చర్యం కలుగుతుందనమాట. మీరు చెబితే నమ్మరండి, ఒక్క దెబ్బ కృష్ణయ్యకి కానీ జిరాఫీకి కానీ తగలకుండా, ఎంత బ్రేక్ అవ్వకుండా అసలు ఎంత బ్యాలెన్స్డ్గా పడిందంటే ఈ జిరాఫీ అసలు ఎంత పెద్దదండి. ఇది ఎంత హైట్ ఉంటుందో తెలుసా? ఉండండి, ఇదిగోండి ఇక్కడ నేను నిలబడ్డాను. ఎంత ఉన్నదండి? ఇక్కడ ఉన్నది దీనికి డబల్, అంటే 10 ఫీట్ పైన ఉండే జిరాఫీ బొమ్మ అన్నమాట అండి ఇది. అసలు ఎంత బ్యాలెన్స్డ్గా పడిందంటే అడుగునున్న ప్లాట్ఫాము ఇట్లా ఒరిగిపోయింది కదండి. ఇక్కడ ఇటువైపు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి. ఏ ఒక్క డబ్బాని కూడా బ్రేక్ చేయటం కానీ, అది కనీసం ఆ డబ్బాలు పక్కకు కూడా పడలేదండి. ఇగోండి కరెక్ట్గా ఈ సెంటర్లోకి తల వచ్చేలాగా పడిందండి. పైగా ఆ డబ్బాల మధ్యలో కాలు ఎలా ఉన్నదో చూడండి, ఆ గ్యాప్లో దాని కాలు ఉన్నది. ఇక్కడ పడటం కూడా అండి ఈ చెట్టు మించి మామిడి కొమ్మకి కొంచెం రాసుకున్నది బొమ్మ. ఇదిగో తర్వాత చూస్తే తెలుస్తుంది. ఈ గ్యాప్లో పడిందండి జిరాఫీ. ఈ ప్లేస్లోంచి డబ్బని ఇలా ఒరిగి పడింది కదా. ఇక్కడ ఒక డబ్బా ఉంది, కుండి ఇక్కడ ఒకటి ఉంది,
ఇక్కడ ఒకటి ఉన్నది అండి, ఇక్కడతో ఆఖరు. ఈ 3 ఉన్నాయి కదా, ఆ 3 ఇక్కడ పెట్టిన ఈ 3 అనమాట. ఈ గ్యాప్లో ఒక కాలు ఉంది, ఆ వెనక కాలు హైట్గా ఉంది కదా, ఆ హైట్గా ఉన్నదేమో ఈ కుండీ మీద, దీని మీద ఇలా పడింది అనమాట అండి. ఇదిగో ఇక్కడ కొంచెం మీకు ఇక్కడ చూస్తే కూడా తెలుస్తుంది, చిన్న పెయింట్ ఊడిందండి. అది ఎక్కడో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ పెయింట్ అనమాట, అది ఇలా పడింది కదా. ఈ మొక్కను చూస్తే మీకు అర్థమై ఉంటుంది, మొక్క ఆకులు తప్పటైపోయినాయి కదండి. ఇదిగోండి మామిడి చెట్టుకి ఇలాగా గీరుకున్నట్టు కనిపిస్తుంది కదండి. ఇది గీరుకుంటూ ఈ గ్యాప్లో పడిందండి. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక్కడ చూడండి, పదునైన రాళ్ళు ఉన్నాయి, ఆ సిమెంటు కుండీ లాంటిది ఉన్నది, కాళీయుడు ఉన్నాడు, గోవు ఉన్నది, కరెక్ట్గా ఈ గ్యాప్లో పడిందండి. ఈ రెండిటికి గ్యాప్లో పడిందనమాట. అసలు నిజంగా ఇది మిరాకిలే కదండి. ఎక్కడ మీకు జిరాఫీకి చిన్న దెబ్బ కానీ ఏమీ తగలలేదండి. ఒక్క ఆ గీరుకున్న దగ్గర చెవి దగ్గర చూపి, పీచులాగా కనిపిస్తుందా? అదిగోండి పీచులాగా కనిపిస్తుంది కదా, అదిగోండి అదనమాట. ఆ పీచులాగా లేచిందే, అది మాత్రం ఆ మామిడి చెట్టుది అక్కడ తగిలిందనమాట అండి. దెబ్బ అయితే ఏం తగలలేదు, కొంచెం పీచులాగా లేచింది. ఇంత పెద్ద జిరాఫీ బొమ్మ పడితే కనీసం ఎక్కడ ఒక్క స్క్రాచ్ కానీ ఒక్క దెబ్బ కానీ ఏది తగలకుండా బ్రేక్ అవ్వకుండా ఉండటం అనేది నిజంగా మిరాకిలే కదండి. అయితే ఆ బొమ్మకి ఏం అవ్వకపోవటం, కృష్ణయ్యకి కానీ చుట్టుపక్కల బొమ్మలకు కానీ ఏది అవ్వకపోవటం, ఆఖరికి కనీసం కుండ కూడా బ్రేక్ అవ్వకపోవటం అనేది అసలు ఏ మాత్రం కృష్ణయ్య మీద పడినా ఇటు దాని చెవు అది ఇరిగిపోయేది, ఈ కొమ్మలు ఇరిగిపోయాయి. లేదా ఆవు మీద పడితే ఆవు బలమైంది కాబట్టి దాని ఫేస్కే దెబ్బ తగిలేది. ముందు అసలు కృష్ణయ్య మీద పడితే నాకు కంగారు వచ్చేసేదండి. కాకపోతే కృష్ణయ్య మనకి బలమైన కృష్ణుడు అనమాట. ఆ హ్యాండ్ అది ఉన్నది కృష్ణయ్యకి ఇటువెంపు. ఏమైనా సరే అంత బొమ్మ, అంత పెద్ద బొమ్మ పడేసరికి ఏదైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉండేది కదండి. కానీ మీరు చెప్తే నమ్మరండి, ఆ స్వామి మన పట్ల ఉన్నాడు అనటానికి ఇంతకన్నా నిదర్శనాలు అక్కర్లేదండి. ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటమ్మా నిదర్శనాలు అని పెద్ద పెద్ద మాటలు అంటున్నారు, మీకు ఏమన్నా బోల్డ్ అంత కలిసి వచ్చేసిందంటే, ఇక్కడ డబ్బో మరొకటో కాదండి. ఇంత పెద్ద విగ్రహం ధన్మని ఇటుకు పడితే ఏ ఒక్క బొమ్మకి కానీ ఏ ఒక్క చెట్టుకి కానీ ఇంత కూడా, ఆఖరికి ఏ ఒక్క టబ్బుకి కానీ, చిన్ని పాటలు ఉన్నాయి కదా, ఈ పార్ట్స్కి కానీ ఇంత దెబ్బ, ఇంత డ్యామేజ్ కూడా అవ్వకుండా ఉండటం అనేది మాత్రం నిజంగా ఇది కృష్ణయ్య లీలే అని అనుకుంటానండి నేను. ఇవే అండి నిదర్శనం. అలానే నిన్న సాయంత్రం ఈ పడిపోయిన జిరాఫీ బొమ్మని లేచి నిలబెడదామని నేను, మా వారు, బేబీ ట్రై చేసామన్నమాట అండి. నేనేమో భయపడ్డా, అమ్మ వద్దండి, ఎవరినన్నా కొంచెం 2-3 తీసుకొచ్చి అప్పుడు నిలబెడదాము, ఏమన్నా అయిపోతుందేమో, బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పి వాళ్ళను కూడా ఆపేశాను. నేను ఈవినింగ్ నా పనులు అయ్యి నేను చూసుకుంటున్నాను. ఈవినింగ్ వచ్చిందనమాట అండి నరసమ్మ. వచ్చినప్పుడు మా వారు నరసమ్మ ఇంకా అక్కడ పిల్లల్ని పిలిచినట్టున్నారు, మగ పిల్లల్ని సాయం పట్టి పెట్టారంటండి. ఈ జిరాఫీ ఈ విధంగా కృష్ణయ్య పక్కన పడి బతికి బట్ట కట్టిందండి. అలానే మిగతా మొక్కలు ఇవన్నీ కూడా వంగిపోయినాయి అంతే తప్ప ఏది కూడా పాడవలేదండి. అసలు అంత వర్షం పడి వర్షం నీళ్ళన్నీ చిటుక్కున నేలలోకి వెళ్ళిపోతాయండి. నరసమ్మ ఈ మొక్క ఇవన్నీ కూడా మామూలుగా నిలబెట్టినట్లుందండి. ఇదిగోండి నిన్న పడిపోయింది కదా ఆ తెల్ల పువ్వుల మొక్క, అది కూడా జాగ్రత్తగా నిలబెట్టేసింది. ఈ మొక్కనే ఇలా ఉంచింది, కొంచెం పైకి పెట్టమని చెప్పాలి తెల్ల పువ్వుల మొక్కని. ఎక్కడా చూడండి ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఉన్నది. భూమి తల్లి అలా పీల్చేసుకుంటుంది అనమాట అండి. ఏమండి ఈ నీళ్ళు అని అనుకుంటున్నారా? బావిలో నీళ్లు మీకు నిన్న ఎంత పైకి ఉన్నాయో చూపించాను కదా, ఇదిగోండి ఇప్పుడు చూడండి ఎంత అడుక్కి వెళ్ళిపోయి. అదిగోండి
నిన్న ఈ గొట్టం వరకు వచ్చినాయి కదా, 1 2 3 4 5 5 వరల లోతుకి వెళ్ళిపోయినాయండి నీళ్లు. అంటే వాటర్ అంతా కూడా జలంతా మళ్ళీ భూమిలోకి యాసిటీస్గా వెళ్ళిపోయింది అనమాట అండి. అంటే భూమిలో నిక్షిప్తమై ఉంటాయండి నీళ్లు. అందున మన బావిలో మంచినీళ్ళు కదండి, ఇది కూడా ఒక మహా అదృష్టంగా నేను భావిస్తానండి. పొద్దున్నే మళ్ళీ సూర్య భగవానుడు బగబగలాడుతా ఎంచక్కా వచ్చేసాడు చూడండి. నిన్న సాయంత్రమే నరసమ్మ పైకి వెళ్ళి అన్నీ శుభ్రం చేసింది. అలానే నిన్న వర్షానికి గార్డెన్ గ్లైడర్ కూడా పట్టాలు తప్పేసిందని చెప్పాను కదండి. ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇప్పుడు ఇంకా పైకి వస్తున్నాము. పైన గార్డెన్ గ్లైడర్ సంగతి చూడాలి. ఆశ్రిత మా జిరాఫీ ఏమైంది? పడిపోయింది. ఇందాకంటారు జిరాఫీ చచ్చిపోయింది. గార్డెన్ గ్లైడర్ని కూడా సరి చేసేసామండి. అంటే దానికి 4 వెంపులా 4 చక్రాలు ఉంటాయి అన్నమాట. ఆ చక్రాలు అవతలకి పడిపోయినాయి. అందుకని ఈ ట్రాక్ మీద లేదనమాట అండి. మళ్ళీ ఎత్తి ఆ చక్రాలన్నిటిని ట్రాక్ మీదకి పెట్టాము. గార్డెన్ గ్లైడర్ కూడా బాగున్నది. పైన రూఫ్ మాత్రం అంచులు ఎమ్మట బెజ్జాలు పడిందండి. అంటే దానికి అతుకు పెట్టేది ఉంటుంది కదా, వెల్క్రో ఉంటుందన్నమాట. ఆ వెల్క్రో చిరిగిపోయింది. మిగతా అంతా కూడా బాగానే ఉన్నదండి. తర్వాత ఈ గ్రీన్ మ్యాట్ ఇవన్నీ కూడా సెట్ చేసేసాము. అమ్మయ్య ఇది కూడా ఏమీ అవ్వలేదులే అని ఊపిరి పీల్చుకున్నాను. ఎందుకంటే ఈ గార్డెన్ గ్లైడర్కి ఏదన్నా అయ్యిందనుకోండి, ఇది నారాయణపురంలో తీసుకున్నాం అనమాట. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించాలి. దీన్ని ఎవరు బాగు చేస్తారు ఏంటి ఇటువంటి ఏమీ మనకి తెలియదు కదండి. అందుకనమాట పైన రూఫ్ని మాత్రం కలర్ఫుల్గా ఏదన్నా మారుద్దాం నెక్స్ట్ టైము అని అనుకుంటున్నానండి. మొత్తానికి మన ఆనంద నిలయం పేరు నిలుపుకున్నదండి. నిన్న వచ్చిన బీభత్సానికి, ఆ గాలి వానకి ఏమైపోతాయో, ఈ మొక్కలు ఏమైపోతాయో, ఈ బొమ్మలు ఏమైపోతాయో, ముందు కృష్ణ ఏమైపోతాడో అని చెప్పి చాలా కంగారు పడ్డాను. ఏ మాత్రం నష్టం జరగకుండా ప్రతి ఒక్కటి కూడా చక్కగా కాపాడినట్లుగా అలాగా స్వామి చేయటం మాత్రం నాకు చాలా ఆనందం కలిగించిందండి. ఇప్పుడని కాదండి, నాకు సమస్య వచ్చిన ప్రతి సమయంలో కూడా ఏదో చేత్తో తీసి అలా గట్టున పెట్టినట్లుగా ఆ సమస్యని సాల్వ్ చేయటం మాత్రం భగవంతుడి లీల అనే అనుకుంటానండి. అదేదో ఇప్పుడని కాదండి, ఇదేదో చిన్నదే అనుకోండి, ఇదని కాదు. ఇంకా నేను గడ్డు సమస్యలన్నీ ఎదుర్కొన్నప్పుడు సంగతి చెప్తున్నాను అనమాట. ఎప్పుడు నన్ను అలా ఒక గట్టున పెట్టినట్లుగా కాపాడినట్లుగా ఉన్న ఆ భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి. అలానే భగవంతుడు మనల్ని కాపాడాలి అంటే భగవంతుడికి నచ్చినట్లుగా మన ప్రవర్తన ఉండాలి అనేది నేను తెలుసుకున్న విషయం అండి. మన మనసులో ఎప్పుడూ కూడా మంచి పాజిటివ్ సంకేతాలే ఉండాలి. నెగిటివ్ జోలికి వెళ్ళకూడదు. మన మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, లేదా మన ప్రవర్తన ద్వారా కానీ ఎవ్వరికి ఎటువంటి నష్టం కానీ, బాధ కానీ కలగకుండా ఉండటమే పాజిటివ్ అండి. అదే భగవంతుడికి చేసుకునే నిజమైన పూజ అని నేను నమ్ముతానండి. మిగతా ప్రతిరోజు మనం చేసుకునే పూజ అంతా కూడా మన కోసం, మన ఆనందం కోసం చేసుకునేది. భగవంతుని కోసం అంటే భగవంతుడు మన యందు ఉండాలి అంటే ఆయనకు నచ్చినట్లుగా ప్రవర్తించాలి. ఇది మాత్రం నేను తెలుసుకున్న విషయం అండి. అది ప్రతిసారి నాకు నిరూపణ అవుతూనే ఉన్నది. అందుకే భగవంతుడి మీద నమ్మకం ఉంచాలి. ఆయనకు నచ్చినట్లుగా మన నడవడికను మార్చుకోవాలి. ఇది నేను తెలుసుకున్న విషయం మీ అందరికీ చెప్పటం కూడా నాకు సంతోషంగా అనిపిస్తోందండి. అలానే నిన్న వీడియో చూసి కంగారు పడిన మన వాళ్ళకి వెంటనే చెబుదామనే ఉద్దేశంతో ఉదయమే వీడియో చేస్తున్నానండి. మధ్యాహ్నం నార్మల్గా వీడియో వస్తుంది. ఈరోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.